వంచనకారుల వలల నుండి రక్షించిన యేసు దేవుడా, నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి. ప్రభు పేరిట మీ అందరికి మా వందనాలు చెల్లించుకున్నామండి. దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి 8 నెలలు కూడా తన సురక్షితమైన రెక్కల చాటును మనం భద్రపరిచి ఉన్నాడు. కోడి తన పిల్లలను భద్రపరిచినట్లు ఆయన రెక్కల చాటును మనం సురక్షితంగా భద్రపరిచే దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. మనం విడిచిపెడతాం కానీ మనం విడిచిపెడతాం కానీ దేవుడిని మనం విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కాడ నుంచి ఈనాడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. ఆయన ఉచితమైన కృపచేత ఆయన ప్రేమ వాత్సల్యం చెప్పున తన కుమారుని మన కొరకు బలిగా అర్పించి నిన్ను నన్ను పరలోకమందున తండ్రికి సంధి చేస్తున్నాడు క్రీస్తు ప్రభువారు. అది అమూల్యమైన ప్రేమ, అది వెలకట్టలేని ప్రేమ, అమూల్యమైన ప్రేమ చేత దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. నిన్ను నన్ను కూడా ఎంత గౌరవపాపినైనా సరే, ఎలాంటి వాడినైనా సరే, ఒకరిని హత్య చేస్తే ఈ లోక చట్టాలు, 2-3 హత్య చేస్తే ఈ లోక చట్టాలన్నీ ఏం చేస్తారని అందరికీ తెలిసిందే. చట్ట ప్రకారం ఏం చేస్తారు? మరణ శిక్ష విధిస్తారు. కానీ క్రీస్తు ప్రభు వారు అలాంటి వారిని సైతం ఆయన ప్రేమామూర్తి కాబట్టి ఎలాంటి వారిని ఆయన క్షమించే దేవుడు. ఆయన కృప పొందుకోవడం మనకెంతో ధన్యత ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన సావుకులకు మా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నామండి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మా ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థనతో మనం వాక్యంలోనికి ముందుకు వెళ్తామండి. పరిశుద్ధుల సర్వోన్నతుల సర్వశక్తి మంత్రులైన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సర్వకృపానిధివైన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నిక లేని వారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి స్తోత్రాలు ప్రభా. ఏ యోగ్యతను లేనప్పటికీ ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇక్కడ నిలబడికి ప్రభా మీ మాటలు బోధించడానికి మీరు చూపిన కృపకాయ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఆకాశం వైపు మా కళ్ళెత్తి చూసిననే ప్రభా మాకు సహాయం ఎక్కడ నుంచి దొరుకును? యెహోవానే మాకు సహాయం దొరుకును ప్రభా. దేవా, సుంకరి వల్ల మేము తగ్గించుకుని ప్రభా. దేవా, మేము నీతిమంతులం కాదు ప్రభా, మేము నీతివంతులు కానే కాదు ప్రభా. తల్లి గర్భమందే పాపంతో ప్రభా మేము గర్భం పడి ఉన్నవారు ప్రభా. దేవ, తల్లి గర్భం నుంచి పాపం నుంచి వచ్చిన కాడి నుంచి ప్రభా పాపంలోనే పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతే మాకు ఉపయోగం లేదు ప్రభా. దేవా, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నది దేవా ప్రభా మీ నామాన్ని మహిమపరచాలని ప్రభా. దేవా ప్రభా, దేవదూతలకు లేని ఆధిక్యతను మనుషులమైన ప్రభా మీ పోలికలు వచ్చే దేవా చెక్కబడిన వారమైన మాకు ప్రభా మీరు ఆధిక్యతను మాకు ఇచ్చినావు తండ్రి. దేవా, మీతో కలిసి ప్రభా జీవించే ధన్యతను ఆధిక్యతను మాకు ఇచ్చావు ప్రభా. కానీ మేము దాన్ని త్రోసివేసేవారుగా ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ లోకమంతా మాయే ప్రభా. మాయ ప్రపంచంలో తిరుగుచున్నాం ప్రభా. మాసిపోబడి దేవుడు విక్రింపబడి ఉన్నారు ప్రభా. దయతో క్షమించండి ప్రభా. మీ వాక్కు చేత మమ్మల్ని బాగుచేయండి ప్రభా. మీ వాక్కు చేత మమ్మల్ని స్వస్థపరచండి దేవా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నారు ప్రభా. జబ్బుతో ఉన్నది ప్రభా. ప్రతి జబ్బుని బాగు చేసే దేవుడు ప్రభా. దేవా, చనిపోయిన వారిని సైతం ప్రభు బ్రతికించే దేవుడు ప్రభా. దేవా, మా జబ్బు గల హృదయాలను బాగు చేయండి దేవా. మరలా ప్రభా నూతన మనస్సాక్షిని పొందుకున్నట్లు దేవా నూతన పరచబడడానికి మీరు సహాయం దయచేయండి. మీ వాక్కును పంపించి మమ్మల్ని బాగు చేయండి. మీ సాక్షిగా మమ్మల్ని బ్రతికించండి దేవా. నిలబడి ఉన్నాను ప్రభా, నేనైనా ప్రభా. మాట్లాడేది మీ మాటలు ప్రభా, బోధించేది మీ వాక్యము ప్రభా. మీ వాక్యము ప్రభా బహు తేటగా ప్రభా సూటిగా మాట్లాడుచుండగా ప్రభా మనకి చెవి గ్రహించుకున్న ఆత్మ ప్రజలకు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. దేవా, ఈ నిత్య జీవమైన మాటలు ప్రభా ఈ లోకంలో సంబంధించిన మాటలు కానే కాదు ప్రభా. ఈ నిత్య జీవం ఇచ్చే మాటలు ప్రభా. నువ్వు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో దేవా ప్రభు నేర్పే మాటలు ప్రభా. ఈ మాటలు లోకంలో ఎవరు బోధించారు ప్రభా. నీవు మాత్రం నిత్య జీవం ఇచ్చే దేవుడు ప్రభా. దేవా ప్రభా, నిత్య జీవనకు ప్రభా దేవ మేము హక్కుదారులుగా ఉండాలని ప్రభా నిత్య జీవమైన మాటలు మాకు ఇచ్చేవు తండ్రి స్తోత్రాలు ప్రభా. ఆ మాటలు ప్రతి ఒక్కటి ప్రభు విసిద్ధపరచుండగా ప్రభా దేవ ప్రతి ఒక్కరు వినడానికి వినుబుద్ధులు దయచేయమని దేవా మీరే సహాయం దయచేయమని మంచిని పద మీ భాషను చేర్చుకున్న ప్రసిద్ధులను తండ్రి.
హల్లెలూయా. హల్లెలూయా. మన అంశం అండి, మనుషులు ఎలా ఉన్నారు? మనుషులు ఎలా ఉన్నారండి? మనుషులంతా ఈ లోకంలో ఎలా ఉన్నారంటే పాపంతోనే ఉన్నారు. దేవుడు మనల్ని పాపంతో చేసాడండి. దేవుడు మనుషుల్ని పాపంతో ఆయన చేసే దేవుడు కాదు. పాపంతో ఆయన పాపంలో ఉన్న వారిని పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన పాపిని పవిత్రగా పరిచే దేవుడు. ఆయన పరిశుద్ధులైన దేవుడు. నీతికి పాపముకు సాంగత్యం ఎక్కడ ఉంటుందండి? పరిశుద్ధతకు అపవిత్రతకు సాంగత్యం ఉంటుందా? పరిశుద్ధత వేరు, అపవిత్రత వేరు. ఆయన పరిశుద్ధులైన దేవుడు. మనుషులందరినీ కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగానే దేవుడి భూమి మీద కలగజేశాడు. ఆయన కలగజేసిన విధం చూడగా బహు ఆశ్చర్యమును, అది ఊహకు అందరిగా కనిపిస్తూనే ఉన్నది. ఈ రోజు నాడు మనుషులైన వారు మేము ఏదో సాధించాము, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నాము, చంద్రుడిపై కాలు మోపామని చెప్పుకుంటున్నారు. ఎన్నో ఆశ్చర్యకార్యం చెప్తున్నారు. మేము అది సాధించాం, ఇది సాధించాం, అన్ని చేస్తున్నామని. మన పక్కన ఉన్న గాలిని చూడగలరా ఎవరైనా? ఎవరైనా సరే టెక్నాలజీ ఎక్కడికో పెరిగిపోయింది అంటారు. ఆకాశంలోని మహా నక్షత్రమును చూడగలుగుతున్నాము, సూర్యచంద్రుల్ని దగ్గరికి రాకెట్లు పంపిస్తున్నాం అన్నారు. కానీ పక్కనున్న గాలిని చూడలేని వెర్రివారు. ఎలా ఉన్నామంట? వెర్రివారు. మనుషులు వెర్రితనంతోనే బ్రతికేవారుగా ఉన్నాం. ఒకసారి చూద్దామండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5:10 చూడండి. మనుషులైన వారు ఎలా ఉన్నారు? అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందురు. చాలు. ఎలా ఉన్నారంట మనుషులు? గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టేవారుగా ఉన్నారు. బుద్ధి చెప్తున్నారు. బుద్ధి రే బాబు ఇలా బ్రతకాలని చెప్పి లోకంలో సత్యసువార్తను అనేక మంది ప్రకటిస్తూ రే ఇలా మనం బ్రతకాలని చెప్పి సత్యసువార్తను గురించి బుద్ధి చెప్తూ ఉంటే మనుషులు ఎలా ఉన్నారు? పగబట్టేవారుగా ఉన్నారు. పగబట్టడం బట్టే కాదండి, మణిపూర్లో ఏం జరిగింది? అనేక మందిని చంపివేశారు. అది పగ, క్రోధం. ఏదో రకంగా వారు మనకు చెప్పడం ఏంటి, వారి మాట మేమనడం ఏంటి అన్నట్టుగానే మనుషులు ఎలా ఉన్నారు? పగబట్టుకునే వారుగానే ఉన్నారు. యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుందరు. ఈ రోజు నాడు యథార్థంగా మాట్లాడితే మనుషులు ఎలా ఉన్నారంట? అసహించుకునేవారుగానే ఉన్నారు. యథార్థంగా మాట్లాడేవారిని మనుషులు ఇష్టపడతారంటే ఇష్టపడరు. వాడు ముక్కుసూటిగా యథార్థంగా మాట్లాడితే వారికి ఎలా ఉంటుంది? పాపం చేసేవాడికి అది నొచ్చుకుంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారు? అసహించుకునేవారుగానే ఉంటారు. ఈరోజు లోకంలో జరిగేవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తమ పొరుగు వారిని అసహించుకొంచు, పగబట్టుకొంచు. మనుషుల్లో అపవిత్రత మనుషులందరికీ కూడా ఎలా ఉందంట? పగలున్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పేవారి గురించి, యథార్థంగా నడిచేవారి గురించి పాపంలో ఉన్నవారు పగబెట్టుకునేవారుగా, అసహించుకునేవారుగానే ఉన్నారు. మనుషులైన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. ఒకసారి చూద్దాం కీర్తనలో 39వ అధ్యాయము 5వ వచనం కట్ చూడండి. నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడుని కేవలం ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు బట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కును వారికి తెలియదు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును?
నిన్నే నేను నమ్ముకుని నా ఉన్నాను. అతిక్రమములన్నిటి నా అతిక్రమములన్నిటిని నన్ను విడిపింపుము. నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. నిందాస్పదకంగా చేయకము. దాన్ని చేసినది నీవే కనుక దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నోరు తెరవక నేను మౌనినైతిని. నేను మౌనినెత్తిని. నీవు పంపిన తెగులు నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టదు. నరులందరూ బట్టి ఊపిరి వంటి వారు. చాలు చాలు. ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా దినముల పరిమాణం నీవు బెత్తిరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టయి ఉన్నది. మనం చేసిన పాపం బట్టి ఎలా ఉందంట? ఈ సన్నిధిని ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం పట్టి ఊపిరి వంటి వాడే. మనుషుడు ఎంతటి వాడైనా సరే, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పేరు ప్రఖ్యాత గల వాడైనా కూడా ఎలా ఉన్నాడు? ఆవిడలో ఉన్నదేంటి? ఊపిరే ఉన్నది. ఎలాంటి వాడైనా సరే వాడికి ప్రాణం పోదా? ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం పోతుంది. ఆ ప్రాణం అంటే ఏంటి? ఊపిరి. ఆ ఊపిరిని పోగొట్టుకునే వారిగా ఉన్నారు. ఎంత స్థిరుడైనను, స్థిరపడినను, ఎంతటి వాడైనా ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వంటి వాడనే ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారి ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునా వారికి తెలియదు. మనుషులనే వారు ధనము కూర్చుకుని అది ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి. ఈ రోజు నాడు కుటుంబాలే అనేక మంది చనిపోయిన వారి కుటుంబాలు లేనే అంటారా? అనేక మంది ఉన్నాయి. అనేక మంది మన కళ్ళ ఎదుటే కరోనా సమయంలో మన ఎదుట కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయినాయి. వారి ఆస్తులంతా ఎవరు చేజిక్కుంచుకున్నారో ఆస్తులన్నీ. మన మనుషులైన వాడు ప్రతి ఒక్కరు కూడా స్వార్థంతోనే యథార్థంగా మాట్లాడేవాడిని ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఎలా ఉన్నారంట? అసహించుకునే వారిగా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలోనే మనుషులనే వారు ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా బ్రతికే ఉన్నారు. దేవుని ఒకరితో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉందంట? పెళ్ళిని దిగేదిగానే ఉంది. దేవుని ఉగ్రతకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఉగ్రతకు చోటిచ్చేవారుగా ఉన్నారు. మనుషులనే వారు అనుకుంటున్నారు నేను ఈ రోజు నేను సుఖంగానే ఉంటున్నాడు, మేము సమాధానంగానే బ్రతుకుతాం అనుకుంటున్నాడు. మన కళ్ళ అనేకమైన కార్యములు అన్నివి కూడా జరుగుతూనే ఉన్నవి. వరదలు వస్తున్నాయి, ప్రపంచంలో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అనేకమైనవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికంటే మనుషులు చేసిన అపరాధం బట్టి, మనుషులు చేసిన పాపం బట్టి ప్రతి ఒక్కరు తమ పాపను విడిచిపెట్టలేక ఇంకా పాపములతోనే చచ్చిన వారిగా ఉన్నాడు. క్రీస్తుతో కూడా మనం బ్రతికిస్తానని దేవుడు అంటుంటే క్రీస్తు వద్దకు వచ్చేవారుగా మనుషులు ఉన్నారంటే రానల్లని స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే యథార్థంగా అరే నువ్వు యథార్థంగా ఎలా బ్రతకాలి, సత్యముల గురించి ఎలా బోధించుచున్నా అనేక మంది సేవకులను ఎలా చేస్తున్నారంటే చంపేవారుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే అసహించుకునే వారుగా ఉన్నారు. యథార్థత గురించి ప్రకటిస్తూ ఉంటే ఎలా ఉన్నారు? చంపేవారుగా ఉన్నారు. మన కళ్ళ నుంచి అనేక మందిని మనం చూస్తున్నాం. అనేక మందిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. యథార్థంగా బ్రతకాలి అని చెప్పేవారిని చంపేవారి లోకంలో కోకులాలుగా ఉన్నారు. రే ఇది పాపం అని చెప్తే వారిని కొట్టేవారుగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. దేవుని ఉగ్రత ప్రతి ఒక్కరి మీద పెళ్ళును దిగేదిగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తమ పాపం విడిచిపెట్టి ఒకసారి యెషయా గ్రంథం చూద్దామండి. 29 13 వచ్చింది సార్. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయములకు నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధిని బట్టి వారు నేర్చుకునేవి కాగా నేను వారి మరలా ఈ జనుల ఎడల
జరిగింతును. ఒక ఆశ్చర్య కార్యం జరిగింతును. బహు ఆశ్చర్యముగా జరిగింతును. బహు ఆశ్చర్యంగా జరిగింతును. చాలండి. ఈ ప్రజలు ఎలా ఉన్నారంట? నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. మనుషులు అనేవారు కూడా ఈ రోజు నాడు ఎలా ఉన్నారంట? నోటి మాటలతోనే దేవుడు స్తుతించేవారుగా ఉన్నారు. భక్తిని కట్టుకోలేని స్థితిలో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉన్నారు. ఒక్కరైనా కాదు, అందరూ కూడా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో అనుభవించాలనే ధ్యాసలో ప్రజలైన వారు ఉన్నారు. కానీ మనుషులు ఇంకా గ్రహించలేని వారుగా మనం అందరూ ఎలా ఉన్నామంటే, మనం అనేది మన దాకా రాలేదు కదా, మన అందరం కూడా సుఖంగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఏదైనా ఏమి సంభవించినా ఎవరికి కూడా తెలీదు. మనందరం కూడా మార్పు చెందవలసిన వారుగా ప్రతి ఒక్కరూ ఉండాలండి. ప్రతి ఒక్కరు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరు తమ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా రహస్య కార్యంలో చేయవారు మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే అనుకునేవారుగా అనేక మంది ఈరోజు అనేక మంది ఉన్నారు. ఇవి సత్యమైన మాటలు. ఇవి ఎవరు బోధిస్తారండి? ఇవి ఈ మాటలు కరువైపో రోజులు రానై ఉన్నవి. తల్లి జాడ పిల్లకి తెలియని రోజులు కూడా దగ్గరగా ఉన్నవి. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఈ మాటలు కూడా నిన్ను ఆదరించే మాటలు. ఎవరికి కావలసిన ప్రతి ఒక్కరికి కూడా కావలసిన ఆదరించే మాటలు అండి ఇవి. ఇవి సత్యమైన మాటలు, యథార్థంలోకి నడిపించే మాటలు. ఇది నువ్వు చేసేది తప్పని చూపించేవారు లోకంలో ఎవరు కూడా ఉండరు. ఇవి సత్యమును సత్యముగా చూపించే దేవుడిన, యథార్థంగా నడుచుకోవాలని కోరే దేవుడిన. మనుషులందరూ కూడా మేలు అనుభవించేవారుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం. మనుషులందరం మనందరం దేవుడి కొరకు మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి ఒకసారి చూద్దామండి. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కీర్తన 125 అధ్యాయము 1 నుంచి చదువుకోండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను వలె కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలు. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతుల చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండును. ఇవన్నీ మనకు చదువుకున్నవి. ఇవన్నీ కూడా మన యెహోవా భయభక్తులు గల వారి ఎలా ఉన్నామంట? యెహోవా నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవలె ముందురంట. యెహోవా నమ్మిక ఉంచేవారు మనం ఎలా ఉండాలి? యెహోవా మాత్రమే నమ్మిక ఉంచాలి. ఈ లోకంలో నమ్మిక అనేక మంది మీద మనం ఉంచుతూనే ఉంటాం. వారు ఈ లోకంలో మనకి సాయం చేస్తారు. వాళ్ళ మీద నమ్మకం కలిగిన వారు అనేక మంది మనం ఉంటూనే ఉంటాం. ఆయన మనకు సాయం చేస్తారని నమ్మిక మనం ఎవరి మీద ఉంచాలంటే సృష్టికర్త అయిన దేవుడి మీద మాత్రమే మన నమ్మిక ఉంచాలి. ఆయన మన యొక్క అక్కర్లన్నీ తీర్చేవాడు. ఆయన మన లోకంలో కలిసిపోయి లోకంలో తిరిగితే మన పాపమును మూట కట్టుకుని మన అగ్ని ఆరదు, పురుగు చావని నరకానికి పోయేవారుగా మనం ఉంటాం. ఆ నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడాలంటే ఏమైంది ఎలా ఉండాలంట? నమ్మిక ఉంచాలి. దేవుని ప్రేమను మనం పోగొట్టుకునే వారుగా మనం ఉండకూడదండి. ప్రతి ఒక్కరు కూడా అనేక మంది లోకంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. అనేకమైనవి పాపములు ఎలా చూసే ఉంటే ఘోరమైన పాపములు. తండ్రులే పిల్లలను పాడు చేసే దినములు మనం ఉన్నారు లేదు. ఈ రోజు నాడు పేపర్లో ప్రతి చోట కూడా సొంత కడుపును పుట్టిన పిల్లలను పాడు చేస్తున్నారంట. చేస్తలేదా? చేస్తున్నారు. ప్రతిరోజు పేపర్ చూస్తే ప్రతి చోట కూడా ఎలా ఉందంటే పాపమే చేస్తున్నారు. సొంత కడుపును పుట్టిన పిల్లలను పాము తన పిల్లల్నే అదే తినివేస్తుంది. తెలుసా లేదండి ఈ విషయం మీకు? తమ పాము పిల్లల్నే పామే తినివేస్తుంది. ఒక సర్పాన్ని పిల్లల్నే అమావాస్య దినం కనుక దాని కళ్ళు కనిపించక దగ్గరున్న వాటిని తినివేస్తుంది. తన పిల్లలను అదే తినివేస్తుంది. ఆ రీతిగా కళ్ళు మూసుకుపోయిన వారుగా ఈ రోజు నాడు మనుషులైన వారు ఎలా ఉన్నారంట? పాపంలో ఉన్నారు. తమ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా తన అంధకారాన్ని విడిచిపెట్టాలి. వెలుగులోనికి రమ్మంటున్నాడు దేవుడు. వెలుగు సంబంధిగా ఉండు, నిత్య జీవనం ఇస్తానంటే మనుషులు ఎలా ఉంటున్నారంట? పగను పెంచుకుని యథార్థంగా మాట్లాడే వారి మీద అసహించుకునే వారిగా మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ పాపాన్ని విడిచిపెట్టాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దినమాన చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24
12 చూడండి. అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారునంట. అక్రమం ఎలా ఉందే విస్తరిస్తుంది. ఒకప్పుడు ప్రేమల అనురాగాలు చిన్నప్పుడు చాలా మందికి బాగా ఉండేవి. ఇప్పుడు ప్రేమల అనురాగాలే ఉన్నాయా? లోకం నుండి ఏముంది? అక్రమం. అక్రమం అంటే పాపమే. అక్రమమే ఉన్నది. జాలి దయ కరుణ అనేవి ఎక్కడ కూడా లేవు. ఇది దేవుని వాక్యం సత్యమైనది, సత్యమైనది, యథార్థమైనది. ఒక్క పొల్లు కూడా పోదు. ఈ వాక్యంలో ఉన్నది పొల్లు కూడా పోదు. పోకుండా ప్రతి ఒక్కటి నెరవేర్పు జరుగుతూనే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అక్రమం విస్తరించిన చేత ఏం చల్లారుతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజు నాడు ప్రేమ కనుగోవడం చాలా కష్టమైపోయింది. ప్రేమ ఉందండి జనాల్లో, మనుషుల్లో ప్రేమ లేదు. ఏముంది? అక్రమం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏముంది? అక్రమం ఉంది, పాపం ఉంది. ఆ పాపాన్ని తీసివేయడానికి ప్రతి ఒక్కరు కూడా దేవుని తమ సొంత హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ పాపాన్ని తీసివేయబడాలంటే ఎవరి వల్ల కాదు. అక్రమాన్ని తీసివేయాలంటే దేవుడు అక్కడే తీసివేయగలడు. ఎంతటి వాడినైనా సరే, ఎంత గజ దొంగలైనా, ఎంత నరరూప రాక్షసులైనా సరే, ఎలాంటి వారినైనా మార్చగలిగినది దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ చేత ప్రతి ఒక్కరు బద్దులుగా ఉండాలి. అక్రమాన్ని విడిచిపెట్టాలంటే దేవుని సొంత రక్షకంగా ప్రతి ఒక్కరు అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తే నిత్య జీవనకు మన వారసులు. మన దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే, నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడంటే నిత్య జీవనంలోనికి మనం ప్రవేశించాలండి. దేవుడికి ఒక్క మాట చాలండి. ఒక్క మాట సెలవిస్తే పంచిభూతములన్నీ ఒక్క మెక్కటమైన వేంటరంతా లయమైపోవాలంటే ఒక్క మాట సెలవిస్తే చాలు. ఈ భూమి అనేది ఎలా ఉందంటే తెలుసండి, గాలిలో గాలాడి తీసి ఉన్నాడు. మనం అనుకుంటాం ఇది భూమి కదలదు కదా అనుకుంటారు. కానీ దేవుడు భూమిని ఎలా చేశాడు? తాడు పట్టి అలాడి తీసినట్టు ఒక బెలూన్ని మనం ఎలా అలాడదీస్తామో అలాగే ఈ భూమిని కూడా దేవుడు శూన్యమును వేలాడి తీసి ఉన్నాడు. ఒక్క మాట సెలవిస్తే పంచభూతములన్నీ కూడా మెక్కటరమైన వేండ్రంతో లయమైపోతాయంట. ఆయనకి సృజించిన ఆయనకి నాశనం చేయాలంటే పెద్ద కష్టమైన పని అంటారా? కష్టమైన పని కానే కాదు. కానీ దేవుడు ఏమిటంటే ప్రేమామయుడని దేవుడు. ఇవాళ కాకపోతే రేపు 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 కాకపోతే ఎల్లుండైనా మారతాడని సమయం ఇస్తున్నాడు, నీకు ఆయుష్ ఇస్తున్నాడు. ఆ ఆయుష్ను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోనక మనం వస్తూనే ఉంటాం. మనం చూసిన దారులు ఎంతోమంది యవనస్తులు ఎలా ఉన్నారంట? ఫ్లెక్సీలో ఎలా ఆడుతున్నారు? ఫ్లెక్సీలో ఎలా ఉన్నారు? ఫ్లెక్సీలు కట్టి ఎలా ఆడుతున్నారు? ఎందుకు? దేవుని ఉగ్రతకు చోటిస్తున్నారు వాళ్ళందరూ కూడా. దేవుడిని గుర్తెరక్క పాపములకు చోటిచ్చి దేవుడిచ్చిన ఆయుష్ను పోగొట్టుకునేవారుగా మనుషులైన వారందరూ కూడా ఉంటూనే ఉన్నారు. మన ఎదుటి ఎలా ఉన్నారంట? పాపం చేసి మరణం కూడా తెచ్చుకునేవారు కాదు. పాపం పరిపక్వం చెంది ఏం కంటది? మరణాన్ని కంటది. మరణం సంభవిస్తుంది. మరణం తెచ్చుకునేదాకా మనం ఉండాలి అవసరం అంటారా? ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందేవారుగా మనం ఉండాలి. మార్పు చెంది దేవుని కొరకు మనం బ్రతికితే నిత్య జీవం ఇస్తాడు దేవుడు. ఈ లోకంలో శ్రమలు అనేవి అందరికీ ఉంటాయి. కానీ దేవునిలో మనం శ్రమ పడితే, దేవుని కొరకు మనం కష్టపడితే నిత్య జీవం ఇస్తాడు దేవుడు. మనకి ఈ లోకంలో యోగ్యమైనదంటే ఏది కూడా లేదు. ఈ లోకంలో మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఎంత ఎంత ఖర్చు పెట్టి కట్టుకుంటారంటే ఇంచుమించు ఎన్ని వందల వేల కోట్లు కట్టుకుని కొన్నను దేవుని ఆజ్ఞ చేత అధికారము, భూమికి అధికారం ఇస్తే, భూకంపం వస్తే ఆ బిల్డింగ్ ఉంటుంది అంటారా? ఉండదు. టోక్యో పట్టణంలో గత సంవత్సరం టోక్యో పట్టణంలో టోక్యో కాదు సిరియా పట్టణంలో భూకంపం వచ్చి అనేక మంది, వందల మంది చనిపోయారు. ఆ బిల్డింగ్లు ఎలా కట్టారు తెలుసా? ఆకాశాన్ని అంత ఎత్తులో కట్టారు ఒక బిల్డింగ్. అలాంటి బిల్డింగ్లు కట్టినా ఏమన్నా ఆగినవా? ఆగలేదు. ఎందుకు అంతమంది చనిపోయారు? అంత కష్టపడి కట్టుకున్నారు, వందల కోట్లు పెట్టి కట్టుకున్నారు కదా. ఏమన్నా ఆగినాయి అంటే ఆగలేదు. మరణం తప్పించేది ఎవరి వశము? ప్రభువైన యెహోవా వశము. మరణం తప్పించాలంటే దేవుడే తప్పిస్తాడు. నీ ఎలాంటి వారినైనా సరే, ఎంత బాధల్లో వ్యాధుల్లో ఉన్నా సరే, ఎలాంటిదైనా సరే మరణం తప్పించాలంటే ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, మరణం తప్పిపోతుంది. ఎందుకంటే సమస్తం ఆయన చేతిలో ఉన్నది. సమస్తం కూడా ఆయన చేతిలోనే
ఉన్నది. మరణాన్ని తప్పించాలన్నా, ఏది తప్పించాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఆయన చేతిలోనే ఉన్నది. మనం ఆయన చేతి కింద మనం అణిగిమణిగిన వారిగా ఉంటే ఆయన దీనుల్ని పెంట కుప్పం మీద ఉన్న వారిని పైకి లేవనెత్తగలిగే దేవుడు ఆయన. మన క్రీస్తుని కలిగిన వారుగా మనం ఉందాం. నిత్య జీవనకు వారసులుగా మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఉండాలి. మనం ఎలా ఉన్నాం? ముద్రింపబడిన వారు అండి. మనం అందరం కూడా దేవుని చేత ముద్రింపబడిన వారు. ఆయన మనం ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నాడంట? ముద్ర వేసి ఉన్నాడు. నేల మట్టిని తీసి ముద్ర వేసాడండి. ప్రతి ఒక్కరిలో కూడా ముద్ర వేసి ఆయన మన నాసికారంధ్రంలో జీవవాయువుగా మనుషుడు ఎలా అయ్యాడంట? జీవాత్మ అయ్యాడు. మనం ముద్ర వేసబడిన వారు, మనం ప్రత్యేకించబడిన వారు, మనం ప్రత్యేకమైన జనాంగంగా మనం ఉండాలి. లోకంలో కలిసిపోవడానికి కాదు. ఈ లోకం అంతా ఎవరికి ఇవ్వబడిందంటే దుష్టుడికి, దాని యొక్క అంధకార శక్తులకి ఇవ్వబడింది. మనం దాని నుంచి తప్పించబడాలి. క్రీస్తు కొరకు మేలు అనుభవించాలి. క్రీస్తు కొరకే మనం ఎన్ని శ్రమలైనా అనుభవించి నిత్య జీవనం కొరకు మనము ప్రత్యేకించబడిన వారుగా మనం ఉండాలి. మనం లోకంలో కలిసిపోయే వారుగా మనం ఉండకూడదు. మనుష్యుడు ఆది అయిన ఆదాము ఎలాగా భూమి మీదకి పరిశుద్ధంగా ఎలాగ వచ్చి ఉన్నాడు, మరలా ఆదాములోకి పాపం ఎలాగ సంభవించినదో, మొదటి ఆదాములోనికి పాపం సంభవించి కడపడి ఆదైన ఆదాము క్రీస్తు అనే ఆదాము ద్వారా ఆ పాపమును సంహరించాడు. మన క్రీస్తుని కలిగిన వారిగా మనం ఉండాలి. కడపటి ఆదాము వలె మనం మొదట జీవించినను క్రీస్తు అనే ఆదాము వలె మనం మార్చబడాలి. క్రీస్తులోనికి మనం అందరం కూడా మార్చబడాలి. ఈ రోజున మనుషులైన వాళ్ళు అందరూ కూడా పాపం అక్రమం చేత ప్రతి ఒక్కరు కూడా పాపం పట్టబడిన వారుగా ఉన్నాడు. ఆ ప్రతి ఒక్క అక్రమాన్ని, పాపాన్ని తీసివేయాలంటే క్రీస్తు ప్రభు వారే తీసివేయాలి. క్రీస్తుని కలిగిన వారిగా ఉందాం. నిత్య జీవన స్వప్నం తెంచుకుందాం. దేవుడు నా మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధురా, సర్వోన్నతురా, సర్వశక్తి మంత్రిని తండ్రి స్తోత్రాలు ప్రభా. దేవ జీవం గల మాటలు ప్రభు మీరు మాకు బోధించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు నేను రాయలేదు ప్రభా. తండ్రి ఈ మాటలు నాలోకి వచ్చినవంటే మీ గ్రంథంలో ప్రభా పఠిస్తేనే ప్రభా నాలోకి వచ్చినవి ప్రభా. ఈ గ్రంథపు మాటలే ప్రభు నేను బోధించినది ప్రభా, నా సొంత మాటలు కాదు ప్రభా. దేవ క్రీస్తుని కలిగిన వారుగా ప్రభా, అక్రమాన్ని విడిచిపెట్టి ప్రభా దేవ మీ కొరకు బ్రతికే భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. దేవ కడవరి దినముల్లో ఉన్నాం ప్రభా. అనేకులలో ప్రభా ప్రేమ చల్లారిపోతుందని మీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా, ఆ ప్రేమను మరలా ప్రభా మేము ప్రభా బ్రతికించేవారుగా, క్రీస్తు ప్రేమను వెల్లడిపరిచేవారుగా ప్రభా మీ కొరకు బ్రతికే భాగ్యమును మాకు దయచేయండి. అనేకులను ప్రభా, కొందరినైనను ప్రభా అగ్నిలో నుంచి లాగబడినట్లు కొందరినైనను ప్రభా లాగి ప్రభా మీ కొరకు ప్రభా రక్షించాలనే ప్రయాసతో ప్రభా వచ్చి ఉన్నాం ప్రభా. మా ప్రయాసకు ప్రభా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా, ఆ ప్రయాసని వ్యర్థం చేసే దేవుడు కాదు ప్రభా. మీ పరిచర్లో మేము ప్రభా బహుగా వాడబడాలి ప్రభా. అనేకులకు ప్రభా దేవ మీ స్వార్థను ప్రకటించాలి ప్రభా. దేవ మేము పాపం ప్రకటించట్లేదు ప్రభా. దేవ నిత్య జీవమైన మాటలు మాత్రం మేము ప్రకటిస్తున్నాం ప్రభా. నిత్య జీవమునకు ప్రభా పోయే మార్గం ఏదని ప్రభా మేము బోధిస్తున్నాం ప్రభా. ఆ ఇరుకైన మార్గంలో ప్రభా అనేకులను ప్రభు నడిపించారు. మేము నడుచుచు అనేకులు నడిపించే కృపను మాకు దయచేయండి ప్రభా. మీ సాక్షిగా మమ్మల్ని బ్రతికించండి ప్రభా. మీ కొరకే ప్రభు మేము బ్రతికే భాగ్యమును మాకు దయచేయమని, ప్రతి విషయంలో మాకు తోడుగమని, నేను చెప్పిన మాటల్లో ప్రభా దోషముండదైతే క్షమించమని మా చిన్ని ప్రార్థన మీ పాసని చేర్చుకున్నది నేను స్పష్టంగా అడిగడుతున్నాను తండ్రి.